పరుడు అంటే ఇతరుడు, పరుడు అంటే శత్రువు అనేటువంటి ఉన్నాయి కదా. అపరహ అంటే మరొకడు. అంటే ఈ మూడు లింగాల్లో వాడుకోవచ్చు. పరాశక్తి కదా, పరా అంటే ఉత్కృష్టమైన శ్రేష్టమైన శక్తి స్త్రీలింగంగా పరాశక్తి. పరం బ్రహ్మ అని అంటారు. పరం బ్రహ్మ. అట్లానే పాదపహ, పాదముల చేత పిబతి ఇది, పాదై పిబతి ఇది, పాదములతో త్రాగుతుంది నీళ్లు, పాదపం అని పేరు. అట్లానే బాలపాదపహ, చిన్న మొక్కలు బాలపాదప అంటారు. బకహ అంటే కొంగ, కంఠ, గళ, గరడ, ఇది కంఠకు పేరు. అలానే పంచమీ భక్తుల్ని దగ్గర దీంట్లో పాఠంలో చెప్తున్నాను మీకు. అంటే నేను అన్ని ఒకసారి ఇచ్చినప్పటికీ కూడా దీంట్లో మరొకసారి పెట్టాను. విశ్వశబ్దానికి త్వత్ ఈశ్వరు, అస్మశబ్దానికి ఆత్మతావాభ్యాం అస్మత్, తచ్చబ్దానికి తస్మతాభ్యాం తేభ్య, ఏతస్మాత్ ఏతాభ్యాం ఏతేభ్య, యస్మాత్ యాభ్యాం ఏభ్య, సర్వస్మాత్ సర్వాభ్యాం తనేభ్య, అన్యస్మాత్ అన్యాభ్యాం నీభ్య, తస్మాత్ కాభ్యాం కేభ్య, ఏకస్మాత్ ఏకాభ్యాం. ఇవన్నీ కూడా సర్వనామ శబ్దాలు, సాధారణ శబ్దాలు చెప్పినప్పటికీ ఇప్పుడు మనం దీంట్లో అక్కడేమో మనకు రామాభ్యాం రామేభ్య అని వస్తుంది. దీంట్లో ఏతస్మాత్ స్మాత్ అని వస్తుంది. అది ధాతుల్లో కొత్త ధాతు ఇదివరకు ప్రస్తావన వచ్చింది. ధావ్ అనే ధాతు గతి శుద్ధో, గమనానికి శుద్ధికి కూడా ద్యోచనం, గతి శుద్ధి రెండింటి కలిపి శుద్ధ్యోహో అయింది. ద్యోచనం అంటే శుద్ధి చేయడానికి నడక రెండింటి కూడా ధావతి, ధావతి ధావత ధావంతి ధావసి ధావామి ధావావహ ధావామహ అంటూ అదేవిధంగా భవిష్యతి అధావతు భవేతు లాగా భవేతు ఇద్దరు చెప్పుకున్నాం కదా. వేదాం భవేయు అనే 5వ లకారం చెప్పుకున్నాము. పరిగెత్తాలి. అట్లానే రక్ష అనే ధాతు పాదనే రక్షించడం, రక్షతి రక్షత రక్షించండి, రక్షిస్తుంది, అరక్షతు రక్షతాతు, రక్షతాతు చేతు. తర్వాత కొత్త ధాతు అంటే కొత్త విధానంలో, ఎప్పటి వరకు ఉన్నటువంటి భవతి భవత భవంతి భవసి భవత అనే విధంగా కాకుండా ఉపరీకరణే అనే ధాతు ఉంది. చేయుత అనే అర్థం. ధాతు ఈ పక్కకున్న ముందు ఉన్నటువంటి వాటి యొక్క విధానాల కొరకు పాణిని ఏర్పడిన విధానాల్లో మీరు దాంట్లో భుజగోవిందం వినే ఉంటారు. భుజగోవిందం భుజగోవిందం గోవిందం గోవిందం భుజగోడవతి సంప్రాప్తే సన్నిహిత కాని నహి రక్షతి డుక్రీకరణే. ఈ డుక్రీకరణే ధాతు, ఇది ధాతు పేరు. అంటే వ్యాకరణం కొండు కూర్చుంటే మోక్షం రాదు, భగవంతుని చదవనే ఉద్దేశం అక్కడ. ఇది ఎట్లా ఉంటుంది? కరోతి కురుతః కుర్వంతి, కరోషు కురుతః కురుథ, కరోమి కుర్వః కుర్వః. ఇది కొంచెం మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇట్లాంటి ధాతులు కొన్ని వస్తాయి. శృణోతి శృణుతః శృణువంతి అని ఇట్లా. ఇంకా మిగిలిన ధాతువులు వస్తే మనం దానిలాగానే ఇప్పటి వరకు ఉన్నటువంటి ధాతువులాగా మనం చూసుకోవచ్చు. ఆ లిస్ట్ అట్లా మెయింటైన్ చేయవచ్చు. ఈ ధాతువును మనం చూసుకోవాలి. కరోతి ఒక లకారం చెప్పి ఆపేసాను, ఎందుకంటే ఇది ముందు మీకు కొంత కంఠస్థం కావాలని మొన్ననే పెట్టాను. తర్వాత అవ్యయాలు కూడా ఇతస్తతః. ఏమైనా నాగేశ్వర్ ఏమంటున్నావు? అంటున్నావు నాగేశ్వర్?
సరే. ఇతస్తత, ఇటు అటు, తత అంటే అటు, ఇత అంటే ఇటు, ఇక్కడ నుండి అక్కడ నుండి అనే చెప్పుకున్న ఈ రెండు కలుపుకొని ఇతస్తత సంచరతి, అటు ఇటు సంచరిస్తున్నాడు, ఇటు ఇటు అటు అటు అని మనం అనుకుంటారు. అదే విధంగా ఇతస్తత అనే, ఇత అంటే ఇంతకంటే, ఇత అంటే ఇంతకంటే అనే అర్థం కూడా చెప్పుకున్నారు. ఇంతకంటే పూర్వం. ఇత ఎందువల్ల, తత అందువల్ల అనే పంచమీ అర్థం అంటే కంటే వస్తుంది. అంటే దీని తస్లి ప్రత్యయం అంటాయి. తస్లి ప్రత్యయం పంచమీ అర్థంలో చెప్తున్నాం. ఇంతకంటే అప్పుడు కూడా ఇంతకంటే పూర్వం ఇతయేవ గత, ఇటే వెళ్ళాడు అనే అర్థం కూడా, ఇటు అనే అర్థం కూడా చెప్తున్నారు. కనుకనే ఇతస్తత అంటే ఇటు అటు, ఇటు వెళ్ళాడు అటు వెళ్ళాడు, అది అటు ఇటు సంచరిస్తున్నాడు. సర్వత అన్నిటికంటే సర్వతో రిప్పాయాత్ అన్నట్టు. కానీ కుత శబ్దంకు కుత, ఎందువల్ల, ఎందువల్ల అయితే నువ్వు, తత అందువల్ల, అన్నీ కూడా వింశతి పాఠంలో, ఏకవింశతి పాఠంలో మొన్న శనివారం నాడు ఉన్నటువంటి. తర్వాత ఇవాళ మనం ద్వావింశతి పాఠం పెట్టుకున్నాము. దీంట్లో దారాహ పెద్ద ఎదురుగా చెప్పుకున్నాము. ఊరికి ఎప్పుడు ఓరల్గా ఏదైనా వచ్చి విషయాలు వచ్చినప్పుడు చెప్పుకున్నాం. కానీ దారశబ్దం అకారాంతం, అకారాంత శబ్దం ఏంటి, దారశబ్దం ఏంటి, దారాశబ్దం కాదు. కానీ నిత్య బహువచనంలో రామ రామో రామాహ అయినట్టు దారాహ అనేటువంటి కేవలం నిత్య బహువచనం. ఏకవచనంలో ప్రయోగించాలంటే ఎలా వాడాలి గురుగారు? లేదు, నిత్యం ప్రయోగించడం. ఒక్కడో అర్థం నేను బహువచనం వాడతాను అంటే ఎట్లా వాడతాను? అదే మరి, అంటే అప్పుడు భార్య అని, అప్పుడు ఏం పదం ఉపయోగించాలి దార కోసం? దారానే నిత్యవచనం, బహువచనం అంటే ఏం లేదు. మనం తెలుగులో నీళ్లు లాగా దారశబ్దం పుల్లింగ స్త్రీలింగం, పుల్లింగంలో స్త్రీలింగం బహువచనంలో. ఒక్క భార్య ఉందా, ఎంతమంది భార్య అని, ఇమే దారా కుమారసంలో వస్తుంది. కాబట్టి అర్థం అక్కడ సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి అంతే. అక్కడ హిమవంతుడు వచ్చినటువంటి సప్తర్షులకు తన పరివారాన్ని పరిచయం చేస్తాడు. పరిచయం చేసిన తన భార్య అయిన చూపిస్తూ ఇమే దారాహ అంటాడు. ఇమే దారా అంటే ఇది నా భార్యలు అని చూపిస్తున్నాడు. కానీ అక్కడ ఉన్నది ఒక్కరిదే అని. ఎట్లా దారాహ అనేటువంటిది నిత్య బహువచనం నిత్యుడు. అట్లానే అయం జన, ఈ జనుడు అని పుల్లింగంలో వాడతాం. ఆడవాళ్ళు కూడా ఏం జన, హం జన లేదా అయం జన అనే వాడాలి. కొన్ని వ్యాకరణ నిర్దేశాలు. అట్లానే మాతులహ, మాతులహ అనేటువంటి మేనమామ అనేటువంటి పది యొక్క అన్నది దీన్ని నిపాదం అంటారు. మాతుల, పితృవ్య, మాతృవ్య, మాతృవ్య కూడా ఉంది. పితృవ్య అంటే నాన్న సోదరుడు, తండ్రి సోదరుడు. పితృవ్య, మాతుల, పితృ యొక్క తండ్రి పితామహుడు, తాత, తండ్రి పితామహ, మాతామహ, శాలక బావమరుడు, భార్యకు సోదరుడు. వాడేమో మాతులేయ అంట. మాతులేయుడు అంటే మేనమావ కొడుకు. మళ్ళా పాడనే కూడా వచ్చావు. భాగినేయ, భగిని సోదరు కొడుకు భాగినేయుడు, మేనల్లుడు. స్వస అంటే కూడా సోదరి, స్వశ్రీ, స్వశ్రీయ అనే సోదరు కొడుకు అని. ఈకారాంతం మీకు చెప్పలేదుగా, ఇక్కడ నేను మాతామహి పితామహి పదాలు చెప్పాను. ఈకారాంత స్త్రీలింగ దీర్ఘ ఈకారాంతం.
ఈకారాంత ముందు అయినాక చెప్పుకుందామని ఆగాను. షష్ఠీ భక్తులు దీంట్లో వచ్చాయి. ప్రస్తుతం పురోహితులకు ఉపయుక్తమైన స్వస్సరాహ. స్వస అదే ఏమని ప్రతిపక్షాల్లో చెప్పుకుంటాం. అవును, ఇవన్నీ వస్తాయి. బంధుత్వాలన్నీ వస్తాయి దాంట్లో. అవును. ఏతే అస్మిన్ కులే జాతాః. ఏతే ఏతేస్మిన్ కులే జాతాః పుత్రాః పౌత్రిణః తథా. పుత్రిణః గోత్రిణః తథా. ఏకే చాస్మిన్ కులే జాతాః పుత్రాః పుత్రిణో పుత్రాః పుత్రిణ. ఇక్కడ అపుత్ర పదం ఉంది కూడా వచ్చింది చాలా చెప్పుకుంటాం కానీ నమస్కారం గురుగారు. ఈ అపుత్ర పదము గమ్మత్ ఏమిటి అంటే సత్యం నవదైతే అసత్యం. అంటే ఈ ప్రసంగం మళ్ళా మళ్ళా రావచ్చేమో, ఊరికి ప్రసంగాలు చాలా ఇంత క్రితం కూడా చెప్పినట్టు. సత్యం నభవతి ఇది అసత్యం, సత్యంగానే అసత్యం, ధర్మంగానే అధర్మం. అపుత్ర అంటే పుత్రుడు కానివాడు అని అర్థం కాదు, లేనివాడు. ఇది బౌరీ సమాధం, నై బౌరీ సమాధం అంటారు. బౌరీలో నై అంటే పుత్రుడు ఎవడికి లేడో వాడు, పుత్రుడు కానివాడు అంటున్న ప్రతివాడు పుత్రుడే. ఎవరికో కూడా పుత్రుడు అవుతాడు. అనేది అందరిలోనూ ఉంటుంది. అందుకే అప్పుడు అపుత్రుడు అనే పదం అంటే విశేషంగా ఎక్కడైనా వాడితే వాడచ్చు. బహుశా అనుకుంటాను దీంట్లో ప్రతిమా నాటకంలో భరతుడు అంటాడు, అంటే అపుత్రుడు అయినాడు అంటే తండ్రికి సరి అయినటువంటి తండ్రి ఆజ్ఞను పరిపాలించేవాడు అపుత్రుడే అన్నాడు. అక్కడ విశేషంగా వచ్చినటువంటి అంటే అక్కడ అపుత్రుడు అన్నప్పుడు పుత్రత్వ ధర్మము లేనివాడు అనేది. కానీ షష్ఠీ భక్తుల్లో రామస్య రామయోహ రామాణం నపూంసకలింగాలకు స్య అనేటువంటిది వస్తుంది. రామస్య రామయో రామ, జ్ఞానస్య జ్ఞానయో జ్ఞానానికి మనం ఏ విధంగానే తీసుకోవచ్చు. శివస్య శివయో శివాన, వృక్షస్య వృక్ష వృక్ష, నిలయస్ నిలయ నిలయం, ఆలయస్ ఆలయ, ఈ విధంగా మనం ఏవైనా గృహస్య గృహ గృహాణ. స్త్రీలింగంలో రమాయా రమయోహ రమాణం, సీతాయా సీతయో సీతానాం, స్త్రీలింగ శబ్దాలు అన్ని అకారాంత శబ్దాలు. ఇక్కడ అకారాంతం అని నేను ఎందుకంటున్నానంటే ఆ అనేటువంటి అత్తుగా మనం స్వీకరిస్తే అకారాంతం అంటే హ్రస్వ దీర్ఘాలు. మీకు తెలుసు అనుకుంటా, అత్తు అని మనం తెలుగులో వాడుతుంటారు కదా, ఉత్తు అత్తు. ఈ అర్థం ప్రకారం ఎందుకు వచ్చింది? సంస్కృత వ్యాకరణలో తపరస్తత్కారస్య అనే సూత్రం. అంటే అకారం అంటే ఒక్క మనకు హ్రస్వ దీర్ఘాలు మాత్రమే దాదాపుగా మనకు దృష్టిలో ఉంటుంది. కానీ వ్యాకరణం ఏం చెప్తాయి, ఒక ఆ అంటే 18 రకాల అకారాలు ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా హ్రస్వ దీర్ఘ ప్లుతాలు 3. అంటే ఏకమాత్రాకారం హ్రస్వం అని, అంటే ఒక చిటికన వేసే కాలంలోనే. అంటే మనం హ్రస్వాన్ని పలకాలంటే మరీ ఎక్కువసేపు పలకకూడదు, దానికి నియమిత కాలం ఉంది. చిటికన వేసే కాలంలోనే మాత్రమే పలకాలి, అదే అప్పుడు లఘు అవుతుంది. 2 చిటికన వేసేవాడు దీర్ఘంగా కూర్చుంటుంది, ఇప్పుడు అది గురువు అవుతుంది. ద్విమాత్రాకాలం అంటారు. ద్విమాత్రాకాలం దాటితే త్రిమాత్రాకాలం అయితే ప్లుతాం. 3 చిటికన వేల అది దాదాపు ప్లుతం ఎప్పుడు అంటే దూరంలో, దూరాధూదేచ అని దూరంలో ఉన్నవాడిని పిలవడానికి పిలుచుకోవడానికి ప్లుతము అంటారు. ఒరేయ్ అంటారు, అక్కడెక్కడ ఓయ్ అని పిలుస్తాడు. ఓయ్ ఎంతకాలం అయిందో, ఎన్ని మాత్రాలు అయినాయి? 3 కానీ అంతకంటే ఎక్కువ కానీ. దీన్ని ప్లుతం అని చెప్పుకుంటారు. ఈ ప్లుతము దీర్ఘంగాని ప్లుతంగాని గురువులే ఛందస్సు దృష్ట్యా. కానీ మనకు హ్రస్వమా దీర్ఘమా ప్లుతమా ఏదో ఒకటి మాత్రమే కావాలంటే అకారం అంటే ఇవన్నీ వస్తాయి. అంటే ఒక దీర్ఘము 6 హ్రస్వము 6 రకాలు, దీర్ఘము 6 రకాలు, ప్లుతము 6 రకాలు, మొత్తం 18 రకాలు అవుతాయి.
కనుక దీన్ని నియమించడానికి తకారం పక్కకు చేర్చమన్నారు. అత్తు అన్నారు అనుకోండి, ఆ అనేది హ్రస్వం కనుక అత్తు అనేది హ్రస్వ అకారం అని అర్థం. అత్తున కచ్చుపరంగా సంధి నిత్యం అన్నాం. ఇక్కడ అత్తు అంటే దీర్ఘాకారం కాదు. దీర్ఘాకారం ఒకవేళ ఉంటే సంధి చేయవచ్చా లేదు సంధి చేయకూడదని నా ఉద్దేశం. మరి అక్కడ మీరు ఏం చెప్తుంటారు కానీ ఈ విధంగా దీర్ఘాకారం తర్వాత ఈ సూత్రం పనికి రాకపోవచ్చు. ఉత్తునకు అన్నప్పుడు ఉత్తు అంటే హ్రస్వకారమే. సంస్కృత ప్రకారం అంతే, మీ తెలుగు ప్రకారం ఏం చెప్తారు అంతే. ఏమంటారు రాజయ్య గారు? అంతే అంతే. రాముడు ప్లస్ అతడు, రాముడు అతడు, అంతే. ప్రశ్నమే. దీర్ఘం ఉంటే సూత్రము అంతే. ఉత్తున కచ్చపురం అదే ఉత్తనకు సంధి నిత్యం అది అక్కడ అది మన సందు వేరే అవుతాయి, ఇందులో వేరే అవుతాయి. భారతదేవం రాముండు అతడు ఏమన్నా రాముడు ఏదైనా ఓకే. మీరు ఏదో అనుకున్నారు, నల్గొండ వారు మ్యూట్ లో ఉన్నారు. ఇది ఆ ప్లుతం మంత్రాలలో బాగా వస్తాయండి. అదే సంస్కృతం పరగా, నేను సంస్కృతం అంటే తెలుగులో పడ్డది. అంటాడు అని ఉంది. ఉన్న సంధి కాదు. అవును, ఎందుకు ప్లుతంకు సంధి లేదు. ప్లుతం తర్వాత సంధి ప్రకృతి భావం అని చెప్పారు. సహజంగా ఉండదు, సహజమైన ప్లుత ప్రకృష్య అచి నిత్యం అని సూత్రం. ప్లుతాలకు ప్రకృష్యలకు అచ్చుపరంగా ఉంటే సంధి నిత్యం అంటే సంధి అట్లానే ఉంటుంది, ప్రకృతి భావంగానే ఉండిపోతుంది, సంధి కలవదు. హే కృష్ణ అత్ర గౌశరతి అని ఉంది. హే కృష్ణ అని నిజానికి సంబోధనలో దీర్ఘం లేదు, అయితే హ్రస్వ ప్లుతం. కృష్ణ అనే హ్రస్వం చేసామనుకోండి, మామూలు దగ్గర ఉన్న కృష్ణ అని పిలిచాం, అప్పుడు మనం దగ్గర ఉన్న వాడికి ప్లుతం అక్కర్లేదు. హే కృష్ణ అత్ర గౌశ్చరతి అన్నప్పుడు హే కృష్ణ అత్ర గౌశ్చరతి సంధి అవుతుంది. దూరంగా ఉన్నాడు పిలుస్తున్నాం, దూరాద్ధూతే, దూరంగా ఉన్నవాడిని పిలిస్తే అప్పుడు ప్లుతం వస్తుంది. ప్లుతం వస్తే హే కృష్ణ అత్ర గౌశ్చరతి అన్నప్పుడు సంధి లేదు అనేది. కనుక తకారం అనేది తకార తత్వరం అని. కొత్త ధాతువుల్లో క్రోధి ఉప్యతి కోపిస్తున్నాడు అన్నట్టు. కుప్యతు కోపిష్యతి, అది అకుప్యతు తర్వాత కుప్యతు కుప్యేతు. యాచ్ యాంఛాయా, యాచ్ అనే ధాతువు అడగటం, యాచించడం. యాచతి యాచిష్యతి యాచతు యాచతు యాచేతు అనేటువంటి రూపాలు. అయితే మనం ఇప్పుడు చెప్పిన డుపురీకరణే ధాతువు, ఇవేమో మామూలుగా ఇంతకుముందు రెండు చెప్పిన ధాతువులు మన పూర్వమైన పరస్మయ ధాతువులాగానే ఉంటాయి. డుపురీకరణే ధాతువులో ఉన్నటువంటి దానికి ఒక లట్టు మాత్రమే ఆ పాఠం చెప్పినప్పుడు, ఈ పాఠంలో దృట్టు చెప్తాను. దృట్టు ఎట్లా ఉందంటే మళ్ళీ ఈ ధాతువులాగానే ఉంటుంది, కరిష్యతి అని వస్తుంది. డుపురీకరణ కరోతు కృత కురువంది అక్కడ వచ్చిన దృట్టులో మాత్రం కరిష్యతి కరిష్యత కరిష్యతి కరిష్యసి కరిష్యత కరిష్యత కరిష్యామి కరిష్యావహ కరిష్యామహ అనేటువంటి వస్తుంది. విసర్గలు ఉంటాయి. మళ్ళా లంగులు కొంచెం తేడా ఉంటుంది. అకరోత కృత మకరువన్, మళ్ళీ అది కూడా వేరే.
కూర్చున్నాం అనుకుంటున్నాం. అవునండి. యాతక అనే పదం వాడచ్చా గురుగారు? యాచక ధాతువు మీద కప్రత్యయం వచ్చి ఘై ప్రత్యయం వస్తుంది. యాచక అంటే యాచక నాకు తెలియదు. కా రాసి విసర్గ చివరికి యాచక. అదే అది యాచక దానికి ఇప్పుడు క్రియకి కారక కారక. యాచకో యాచక కరము చెయ్యి అనే అర్థం దాని నుంచి వచ్చింది. కరి ఈ వృద్ధీకరణ ధాతువు వలన వచ్చింది. కరహ అంటే చెయ్యి, కరం కలిగి కరి అనేటువంటి తొండం కలిగి పేరు. తొండానికి కూడా కరం అని పేరు ఉంది కనుక కరి అయింది. అవునండి. కరి, హస్తి, కలరి అనే అర్థంలో నకారాంత శబ్దాలు ఉన్నాయి. అది గుణి, స్వామి, గలవాడు. కరిహి కాదు, కరి కరి మకరి కరి 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 అంతే. ఈకారాంతం అది నకారాంతం కరి చెప్తాం. కరి కరి అని ఈకారాంతం అంటే ఈకారాంతం కాదు, అది అది నకారాంతం. నకారాంతం. నకారాంతం కరి, కరినో, కరిణ. కరి కరినో కరిణ. నకారాంత శబ్దాలు కలవి, కలవాడు, కలది అనే అర్థంలో కూడా నకారాంత శబ్దం వస్తుంది. గుణం గలవాడు గుణి. మకరం మకరానికి మకరం మకరం లేదు. మకరి అంటే స్త్రీ మకరేతు. మతుభర్తంలో ఉంటారు, అది కలిగి ఉన్నది అని అర్థం. ఈకారాంత శబ్దం, అది ఈకారాంత శబ్దం, అది నకారాంత శబ్దం కాదు. కరి 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 మకరం అంటే నపుంసకం. మకరం అంటే నపుంసకలింగం. మకర మనం తెలుగులో మకరం ఉంటాం కానీ మకరహ అంటే మూడు రకాలు ఉన్నాయి. తెలుగులో పెడతాం కానీ భక్తులు అంటే కేవలం మగవాళ్ళకు మాత్రమే మహత్వ కాదు, ఆడవాళ్ళ మగవాళ్ళు అందరు కూడా అమహత్తులు కాదు. తెలుగు నిర్ణయం, తెలుగు వ్యాకరణ నిర్ణయం. సంస్కృత వ్యాకరణ నిర్ణయంలో కూడా ప్రాణులన్నింటిలో పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగాల విధానాల్లో కూడా కాదు. పుంలింగ, స్త్రీలింగాలు, నపుంసకలింగాలు అనేటువంటి మళ్ళీ ఇది అన్నింటిలో వృక్షాలలో స్త్రీ అనే మన పర్వతాలు, సముద్రం ఇవన్నీ కూడా పుంలింగాలు, నపుంసకలింగాలు వస్తున్నాయి. అంటే మీరు మూవ్ చేర్చేంత మాత్రం పుంలింగం కాదు, నపుంసకలింగం కాదు. అవ్యయాలు ఏకథ, ధ అనేటువంటి ప్రత్యయం సమయాన్ని ఇస్తుంది. ఏకథ, సర్వథ, అన్ని విధాలు అని. సమయం కూడా కాదు. ఏకథ అంటే ఒక విధంగా, విధము అని అర్థం. సమయం కూడా కాదు. దా అంటే సమయం. ఏకదా, ఏకదా నైమిషారణ్యే అప్రచుః అని ఏకదా. ఇది ఏకథ. అందుకొరకే నేను చాలాసార్లు చెప్తుంటాను, మహాప్రాణాన్ని ఖచ్చితంగా స్పష్టంగా పలకాలి. పలుకు మహాప్రాణాన్ని మన మాటల్లో స్పష్టంగా కనబడాలి. అది లేకపోతే అర్థాలు మారిపోతాయి. ఏకథ అంటే ఒక విధంగా, అనేక. అది ఏకథ పురాణాలు వస్తుంది. ఏకథ నైమిషారణ్య సత్యనారాయణ వ్రతాలు వాటి వెళ్తున్నారు కదా, అది దా, సదా, సర్వదా. ఇక్కడ వాటన్నిటి ధాలు పెట్టుకుంటే ఈ విధానం వస్తుంది. సర్వధా అంటే అన్ని విధాలుగా. శతథ, శతథ చెప్తాం కదా, అనేకథ. అట్లానే పర్యంతం అంటే వరకు అని అర్థం. పర్యంతం, తావత్ పర్యంతం, అంతవరకు చెప్పాలి. ఇక్కడ ఏత శబ్దానికి ఏతావత్ పర్యంతం, అంతవరకు. తావత్ పర్యంతం, అంతవరకు. కియత్ పర్యంతం, ఎంతవరకు. కియత్ పర్యంతం కూడా దీంట్లో రాసుకోండి. కియత్ పర్యంతం అండి. కియత్ అంటే ఎంత, తావత్ అంత, ఏతావత్ అంటే ఇంత, ఏతావత్ పర్యంతం ఇంతవరకు.
నిత్యశః, శః కూడా ఒకటి ఉంది, సర్వశః, ఏకశః, నిత్యశః. బహుశः అట్లా దాంట్లో వచ్చింది బహుశः. బహుశః. ఏదో బహుశా నిర్గంధిస్తాం, బహుశా అంటాం కానీ బహుశః. బహుశः బహుశా క్రమశః. వాడుకలో దాంట్లో వచ్చింది. కొంతమంది నీవే పట్టు ఉన్న వాళ్ళు కొంతమంది బహుశా వాడతారు వాడతారు. ఏతావాత తెలుగులో కూడా వాడతారు కదండి, ఏతావాత. ఏతావత అని అర్థం ఇది. ఏతావత్ అనే శబ్దం ఏతావత ముందు చేత. ఏతావాత చెప్పేది ఏంటంటే ఏతావత్, అదే ఏతావత్ అనేది వత్ శబ్దం, వత్ అనేటువంటి ప్రత్యయం ద్వారా ఏతావత్. చాలా కష్టం తెలియకపోతే. ప్రతిష్టంలో ఆ దీపం ముట్టించేటప్పుడు అంటాము, భో దీప బ్రహ్మస్వం కర్మ సాక్షి అవిఘ్నకృత్ యావత్ కర్మ సమాప్తి యావత్ ఉంది, అది యావత్ ఈత ఈ హెచ్చుదానికి యావత్ అంతవరకు అయితే అర్థం. ఇప్పుడు తావత్ అంతవరకు, ఏతావత్ ఇంతవరకు అని అర్థం. దీనికి మనం ధా చేస్తే ఏతావత్ పర్యంతం, ఇంతవరకు అంటే మళ్ళీ అదే పర్యంతం అంటే అదే ఏతావత్ ఉంది, అంతవరకు, ఇంతవరకు, ఏతావత్ యావత్, యావత్ ఎంతవరకు అయితే యావత్ కర్మ సమాప్తి స్యాత్. స్యాత్ అనేదేమో లింగకారం, స్యాత్ అని చెప్తున్నాను గుర్తులేదు. అసుధాతువు స్యాత్, శాతం, స్యాహ స్యాతం, స్యాత స్యాం, స్యావ శ్యామ అని పెట్టలేదు, ఇంకా శాత్ పెట్టలేదు గురుగారు. పెట్టలేదు. అది అసభవి. యావత్ కర్మ సమాప్తి స్యాత్. సమాప్తి, సమాప్త శబ్దం స్త్రీలింగం సమాప్తి ఇన్ ప్రత్యయం మధ్యదల్లాగా సమాప్తి స్యాత్. సమాప్తి తావత్ పర్యం, తావత్వం సుస్థిరో భవ. చెప్పుకున్నాం కదా, తావత్ త్వం సుస్థిర, స్థిరంగా పూజ చేస్తాను అంతవరకు నువ్వు ఇక్కడ ఉండు అని కోరుకోవడం. దీపం స్త్రీలింగ వాచకం అని. దీప పుంలింగ దీప. దీపం దీప అక్కడ తావత్ సుస్థిరో అనేది అంటే అర్థం, సుస్థిర పుంలింగం కదా. తావత్వం సుస్థిరో భవ అన్నాం, వై అని పుంలింగం వాడాం. దీప భూదీపలో ఆ దీప శబ్దంతోనే మనకు నపుంసకంగా పుంలింగం అర్థం, స్త్రీలింగం మాత్రం కాదు. దీప దీపి అనాలి. దీంట్లో బలి ప్రదానంలో కూడా మళ్ళీ ఆ యజమాన శాయకర్త్రి పుష్టికర్త్రి అని కూడా వాడుతుంటారు కొంతమంది. అది దీపాన్ని కాకపోవచ్చు కాబట్టి ఎక్కడ ఏముంది దిక్షుద స్త్రీలింగాలు దిక్కులుగా వాటికైతే అవుతుంది, దీని శుద్ధం కాకపోవచ్చు. ఇవి ఈనాటి ఈ రెండు పాఠాల యొక్క సారాంశం. ఇంకా మనం కొన్ని వాక్యాలు చెప్పుకున్నాం. ఒక పని చేద్దాం, ఈ కార్యక్రమం మీది అంటే ఇప్పుడు దీనికి మన పాటివాళ్ళ వారు రాశారు కదా, పాటివాళ్ళు చదువుతుంటారు. దీంట్లో ఉన్నటువంటి తప్పులు మీరు చూడండి, నేను అవుతాను. ఒకవేళ అవసరం ఉంటే నేను ఉంటాను. ఎందుకంటే అందరికీ ఆలోచన రావాలి, ఆలోచింప చేయాలని. అవసరం ఉంటే దాని యొక్క చేర్పు మార్పులు ఏమైనా ఉంటే చెప్పగలుగుతారు, లేకుండా అందుకనే పట్టుబడేవారు మీరు చదవండి, అందరూ చెప్తారు. దీంట్లో అందరూ అంటే అందరూ ఒకళ్ళు ఎవరైనా మాట్లాడితే వాళ్ళు కొంచెం డిస్టర్బ్ కాకుండా చెప్తారు. నేను మీరు మొత్తం 2 పాఠాలు పెట్టారు, 2 రోజులు పెట్టారు గురుగారు, 2 పాఠాలు పెట్టారు. వరుసగా చెప్పుకుందాం. ఎందుకంటే వరుసగా ఉన్నప్పుడు మీరు
పూర్తిగా మర్చిపోకుండా విడిచిపెట్టకుండా లేకుండా అని ఉంటుంది. అదే నేను 2 రాశాను గురుగారు. అవి అది రాశాను ఇది రాశాను 2 పెట్టాను ఇందులోను చదువుతానండి. అచ్చా. ఇది ఎవరు దన్నికొండ వారికి పెట్టారు కదా? దనకొండ వారు పెట్టారు సార్, నాకన్నా ముందు దనకొండ వారు పెట్టారు. దన్నికొండ వారిదే చదువుదాం. చదవండి సార్. దనకొండ వారు చదివితే అది వదిలేసిన తర్వాత నేను 2వ పాట చదువుతాను గురుగారు. అదే వరుస క్రమంలో ఆనాడు ఈ శనివారం వరుస క్రమంలో మనం చదవమంటారు చదువుతారా? చదవమంటారు ఒక్క మీరు చదవండి. వచనాలు మార్చడం మాత్రమే రాశాను నేను, మిగతా రాయలేదు. పర్వాలేదు, మీరు ఏం చదివితే చెప్పేది. యుఎం కథ ఫస్ట్ లైన్ నేను ఇచ్చిందా? పై లైన్ మీరు ఇచ్చింది, దిగువన నేను రాశాను. రెండు మీరు చెప్పండి. యూయం కదా అత్ర ఆగచ్చత, ఏకవచనం. త్వం కదా అత్ర ఆగచ్చసి. అన్నప్పుడు ఆగచ్చతి అనకూడదు. ఆగచ్చసి అంతే అంతే. ద్వివచనం. ద్వివచనం యువాం కదా అత్ర ఆగచ్చత. బహువచనం అది మహాప్ర ते इदानीं पठन्ति. एकवचनं त्वम् इदानीं पठसि. द्विवचनं तौ इदानीं पठतः. అయితే ఇక్కడ త్వం చెప్పారు. అవును, ఏకవచనంలోకి మార్చాను సార్. ఏ అన్నప్పుడు ఏమిటి? థర్డ్ పర్సన్ కదా. తవ్ అన్నప్పుడు తవ్ కూడా థర్డ్ పర్సన్. పర్సన్స్ కూడా మార్చారు. సహా కదా, సహా పఠతి. సహా ఇదానీం రాసిన వాక్యం ఓకే. అంటే నేను అడిగినప్పుడు మీరు వెరైటీగా రాశారు. భయం సర్వే పఠ నమామహ అన్నారా? అది రాయలేదండి. భయం సర్వేనా వేరేనా? అది రాలేదా కింద? అది రాయలేదు గురుగారు ఆయన. తౌ ఇదాని త్వం తౌ అన్నారు. తౌ ఇదాని పడదా? ఓకే ఓకే. మధ్యలో ఏకవచనం మాత్రం తోం పెట్టారు. దేవతా మయం సర్వే నమామహ. ఇది నేను మార్చలేదు సార్. ఓకే. దేవతా అత్ర సంతి, దేవత అత్ర అస్తి. బాలాః కుత్ర పిబంతి. ఇక్కడ మీరు ద్వివచనం వాడలేదు. కరెక్ట్. బాలాః కుత్ర పిబంతి, బాలः కుత్ర పిబతి. మహేశः కిం తత్ర వదతి, మహేశः కే తత్ర వదతి. అక్కడ మహేష పదాన్ని భోజనం చేయాలి, వదతి భోజనం చేయాలి. కే అన్నారు అంటే కే అన్నప్పుడు కే అనే దానికి అర్థం లేదు, ప్రయోజనం లేదు. అట్లాగా కిమ్ అనే దానికి బహువచనం వస్తుంది సార్. కానీ వస్తుంది. కే కానీ, కిమ్ కే కానీ. సరే, కే అన్నప్పుడు ఏ విషయాలు అర్థంలో కిమ్ కే ద్వివచనం. ఇప్పుడు బహువచనం ఎలా అవుతుంది సార్? అంటే మన కొత్త క్రియని దాదాపుగా ప్రధానంగా చూసుకొని వాటిని అవసరం అనుకుంటే కర్మపదం, వాటిని అనువాదం చేయడానికి అంటే వాటికి గ్రిప్ ఉంటుంది ధాతు మీద. ఇప్పుడు పేరు ఉన్నది కాబట్టి బహువచనంలోకి మార్చడం అవుతుంది సార్. అంటే దేనింటే ఏ విషయాలు రెండింటిని గురించి అని అర్థంలో మనం కొంచెం విషయాలకు వ్యాఖ్యానం చేసుకోవాలి. మీరు అన్న ప్రకారం తప్పేం కాకపోవచ్చు. లేకపోతే ఇది బహువచనంలో పెడితే మహేశ మహేషాః మహేశ కే తత్ర వదంతి, కిం తత్ర వదంతి. మహేశ కిం తత్ర వదంతి. శివః తదా కుత్ర గచ్చతి, శివౌ తదా కుత్ర గచ్చతః. గచ్చతః అక్కడ మహాప్రాణం అండి, అంతేగా? భవతి భవతః భవంతి. ఓకే. తత్ర బహువచనం శివాః
తదా కుత్ర గచ్చంతి. ఈ దీనిలాగా అది చేస్తాడు మహేష్ అనేటువంటిది అక్కడ. మాధవ యత్ర అస్తి సర్వే దేవాః తత్ర సంతి. ఏక మాధవ యత్ర అస్తి దేవః తత్ర అస్తి. బహువచనం మాధవాః యత్ర సంతి సర్వే దేవాః తత్ర సంతి. సార్ చూడండి దాన్ని, ఏకవచనం మాధవ ఎత్ర అని సేమ్ అదే ఇచ్చారు. అక్కడ సర్వే దేవాః అన్నారు కాబట్టి దాన్ని ఏకవచనంలో మార్చారు. దేవతత్ర వస్తే ఏకవచనం చేశారు. ఓకే, కింద మాధవాహ యత్ర సంతి సర్వే దేవాః ఇప్పుడు తత్ర. ఇక్కడ కూడా మాధవో అని చెప్పారు. మాధవ్ మాధవ అంటే ద్వివచనం అవుతుంది. మాధవ్ ఎత్ర స్థః స్థః సంతి స్థః అస్తి స్థః. అచ్చా సార్. సీత తత్ర కిం నయతి ద్వివచనం. ఇక్కడ పదం చేర్చాను. సీతారామాచ తత్ర కిం నయతః. సీతారామస్య లక్ష్మణస్య తత్ర కిం నయంతి. గోపాల గోపాలః కుత్ర ఖాదతి. ద్వివచనం గోపాలౌ కుత్ర ఖాదతః. బహువచనం గోపాలాః కుత్ర ఖాదంతి. పాటి పడేవారు మీరు చదవండి. ఇది మొన్న చదివానేమో గురుగారు. ఇది మొన్న అంటే మొన్న చదవలేదు అనుకుంటాను. ఇది శనివారం పెట్టింది కదా, అప్పుడు మేము పాఠం చదవలేదు. చదవలేదు ఆ పాఠం. శనివారం నాడు పాఠం చదవలేదండి. ఇది అంటే మొత్తం శనివారం 3 పెట్టింది. ఇది చదవాలి. మొత్తం 3 పాఠాలు ఉన్నాయి గురుగారు అయితే చదవాల్సిన. యూయం కదా అత్ర ఆగచ్చత త్వం కదా అత్ర ఆగచ్చసి యువాం కదా అత్ర ఆగచ్చతః తే ఇదానీం పఠంతి సహ ఇదానీం పఠతి తౌ ఇదానీం పఠతః మయం సర్వే నమామః అహం సర్వం నమామి అవాం సర్వౌ నమావః దేవతాః అత్ర సంతి దేవతః అత్ర అస్తి. ఇక్కడ దేవతౌ అనాల్సిందేమో, నేను దేవ ఉన్నాను గురుగారు. సర్వం అన్నారు. ఏక అని చెప్పవచ్చు. ప్రతి ఒక్కడైనా నేను అన్నారు. సరే సర్వహ అనాలండి అక్కడ తప్పదు. అర్థం స్పష్టంగా కుదరకపోవచ్చు. అవునండి, అక్కడ సర్వం ఉపయోగించినప్పుడు కొంచెం సందేహం వచ్చింది గురుగారు. జన అనొచ్చు. ఏకః అనే కరెక్ట్ ఏమో గురువు గారు. అహం ఏకః అంటేనే అనొచ్చు. సర్వ అన్నప్పుడు సర్వ జన కుదురుతుంది. అక్కడ అక్కడ 4వ వాక్యంలో ద్వివచనంలో దేవత అనాలండి. దేవో అన్నాను గురుగారు నేను. దేవౌ అత్ర స్థః. దేవతా శబ్దం స్త్రీలింగం ఆకారాంతం. దేవతే అనాలి. దేవే దేవతా దేవతే దేవతా సీతా శబ్దం రావాలి. దేవే అనాలి. దేవతా శబ్దం కూడా నిత్య స్త్రీలింగ శబ్దం. ఇక్కడ మగవాడు ఆడవాళ్ళతో సంబంధం లేదు. అంటే దేవతలు పుల్లింగం అయినా అక్కడ స్త్రీలైనా దేవతా శబ్దం వాడాలి. దేవతాః దేవే అత్ర స్థః. 3వది తప్పుడు దేవతా అత్ర అస్తి దేవతే. దేవతే అత్ర స్థః. బాలః కుత్ర పిబంతి బాలౌ కుత్ర పిబతః మహేశः కిం తత్ర వదతి మహేశౌ కిం తత్ర వదతః మహేశాः కిం తత్ర వదంతి శివः తదా కుత్ర గచ్చతి శివౌ తదా కుత్ర గచ్చతః శివా తదా కుత్ర గచ్చంతి మాధవः యత్ర అస్తి సర్వే దేవాः తత్ర సంతి మాధవౌ యత్ర స్థః దేవౌ తత్ర స్థః. అక్కడ సర్వే అన్న పదం వదిలేశాను గురు. అక్కడ సందేహం వచ్చి అక్కడ తప్పి అక్కడ సర్వం అన్న పదయానికి వదిలేశాను గురుగారు. సందేహం వచ్చి మాధవ సర్వహ దేవ అనొచ్చు.
సర్వ అంటే ఇక్కడ దేవుడు సర్వ అని అర్థం. ఆ, ప్రతి దేవుడు ప్రతి జనుడు అంటాం కదా, ఆ, అక్కడ ఆ సందేహం అట్లా ఆ సందేహం వచ్చాక గురుగారు ఆ సందేహం వచ్చాక గురువు గారు సర్వేభ్యో వాడొచ్చా? అది విభక్తి వేరే కదా, సర్వేభ్య విభక్తి లేదు, వేరే ఉంది. చతుర్థి పంచమిలకు సర్వేభ్య బహువచనం వస్తుంది. సర్వేభ్యో సర్వాభ్యో. సర్వేభ్యో అది సర్వాభ్యో స్త్రీలింగం, సర్వాభ్యో దేవతాభ్యో నమః. తృతీయ చతుర్థి పంచమిలో చతుర్థిలో వస్తుంది. దేవేభ్యో దేవేభ్యో. దేవేభ్యో సర్వేభ్యో దేవేభ్య సర్వాభ్యో దేవతాభ్యో నమః. అంతే, అట్లే వాడుతుంటాం. మాధవ తర్వాత మాధవ ఎత్ర సంతి దేవ తత్ర అస్తి, అది కూడా అక్కడ కూడా సర్వాన్న పదం వాడతారు, దానికి కూడా దేవ ఏకవచనం మార్చారా అది? మార్చాను. ఇక్కడ అక్కడ ఏకవచన బహువచనం, ఇక్కడ బహువచనం ఏకవచనం చేశారు. అంటే అది తీసేసి సర్వాన్న పదం తీసేసి అది రాశాను. అస్తి అంటారు సార్. సర్వః దేవః అని కలిపి సీతా తత్ర కిం నయతి, సీతే తత్ర కిం నయతః, సీతాః తత్ర కిం నయంతి, గోపాలः కుత్ర ఖాదతి, గోపాలౌ కుత్ర ఖాదతః, గోపాలः కుత్ర ఖాదంతి. తర్వాత వారందరూ ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నారు? తే సర్వే ఇదానీం కుత్ర గచ్చంతి, సహ సర్వః ఇదానీం కుత్ర గచ్చతి, తౌ సర్వౌ ఇదానీం కుత్ర గచ్చతః. అందరూ కూడా ఇక్కడికి అప్పుడు వెళ్తున్నారు. సర్వే ఏవ ఇదానీం తత్ర గచ్చంతి, సర్వః ఏవ ఇదానీం తత్ర గచ్చతి, సర్వౌ ఏవ ఇదానీం తత్ర గచ్చతః. దేవతలు అంతటా ఉన్నారు. దేవతాః సర్వత్ర సంతి, దేవతః సర్వత్ర అస్తి, దేవతౌ సర్వస్త. పుల్లింగంలో చేశారు దీన్ని. అవునండి, పుల్లింగం చేశారు తప్ప. దేవత దేవతే పుల్లింగంలో చేశారు అప్పుడు. గణేశుడు రాస్తున్నాడు. గణేశ లిఖతి, గణేశౌ లిఖతః, గణేశా లిఖంతి. చాలా మంది ఈ ఈశ పదం వచ్చేటువంటి వాడికి రమేష, సురేష వీటన్నిటికీ కాలుగుంజే శకారం అంటే మూర్ధన్య శకారం వాడుతుంటారు. రమేష్, ఎందుకంటే అక్కడ రమా ప్లస్ ఈశ, రమేష అని ఈశ శబ్దం శకారాంతం కదా. కానీ గణేష అని గణానికి ఈశుడు. ఆ మూర్ధన్య శకారం కాలుగుంజే శకారం, కాలు కింద కాలిచ్చే శకారం వాడితే అది తప్పు అర్థం వస్తుంది. ఈశా అంటే కోరిక అనే అర్థం వేరే ఉంది, దానికి మనం ఎక్కడైనా అర్థం తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు గణేశ కరెక్టే కదా గురుగారు? ఇప్పుడు రాసింది కరెక్టే. సాధారణంగా హైదరాబాద్ లో ఎవరు షా పలుకుతుంటారు సార్, షా పలకరం. నా పేరు దగ్గరుండి రాయించుకోవాలి, శేషగిరిరావు అని రాస్తాడు. లేకపోతే దగ్గరుండి వాడు చేయబట్టు రాయించుకుంటారు. ఎక్కడైనా నా పేరు రాయించాలంటే ఎక్కడికి వెళ్ళినా వాడు చేయబట్టు రాయించుకుంటాను. మొదటి శకారము తాళవి శకారం, మీది శంకరుడి శకారం. ఈశాలో రెండో శకారం మూర్ధన్య శకారం. శివుణ్ణి శివుడు అంటారు. అవునండి. స్నేహితుడు ఇక్కడ ఉన్నాడు. మిత్ర అత్ర అస్తి, చేశారు. మిత్ర అంటే సూర్యుడు అవుతాడు. మిత్ర శబ్దం నపుంసకలింగం కదా. అవునండి. మిత్ర అంటే సూర్యుడు అవుతాడు. ఈ వాక్యం సూర్యుడు మిత్ర శబ్దం పుంలింగం చెప్పుకోవచ్చు. సూర్యుడు అవుతాడు. ఇది ఎట్లా సార్? స్నేహితుడు ఇది ఎట్లా చేశారు? స్నేహితుడు ఇక్కడ ఉన్నాడు. మిత్రం అనేది మిత్రం 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 అత్ర అస్తి, మిత్రం మిత్రే. మూడోది గురుగారు మిత్రాణి. ధనం ధనే ధనాని. అవును, అవునండి. జ్ఞానం ధనం లాగా రేగోని అర్థం వస్తుంది. ఎవరు అక్కడికి వెళ్తున్నారు? ఎవరు అక్కడికి వెళ్తున్నారు? కహ తత్ర గచ్చతి, కౌ తత్ర గచ్చతః,
కే తత్ర గచ్చంతి. ఓకే. వామనుడు ఇక్కడికి వస్తున్నాడు. వామనః అత్ర ఆగచ్చతి. వామనౌ అత్ర ఆగచ్చతః. వామనాః అత్ర ఆగచ్చంతి. మీరందరూ కూడా ఇక్కడ ఉన్నారు. యూయం సర్వే ఏవ అత్రస్థః. కూడా అత్రస్థః హ్యాపీ హ్యాపీ సర్వా హ్యాపీ. వాడాలి. సర్వే అపి అన్నారు. అపి అన్నారు అంటే ఏవ అన్నారు. ఏవ అంటే మాత్రమే వస్తుందేమోనండి. అంతేనండి. సర్వే అపి. అసలు సార్ అందరూ అన్నప్పుడు అసలు కూడా అక్కర్లేదు, లేకపోయినా సరిపోతుంది. మీరు అందరూ కూడా అంటే మీరు అందరూ కూడా వెళ్ళండి అంటారు. యూయం సర్వే అపి అత్రస్థః. అంటే ఉదాహరణకు రాముడు వెళ్తున్నాడు, మీరందరూ కూడా వెళ్ళండి. అప్పుడు యూయం సర్వే అపి అత్రస్థః. అత్రస్థ త్వం సర్వే తం సర్వః ఏవ అసి. యువాం సర్వో ఏవ అత్రస్థః. ఇక్కడ ఏ బదులు అపి అనేది మీరు కలుపుకోండి. ఏవం బదులు అపి అని రాసుకుంటున్నాం. శిష్యులు ఎప్పుడు అక్కడ మీరందరే అని అర్థం వస్తుంది. మాత్రమే మాత్రమే అని అర్థం వస్తుంది. ఏవో అంటే మాత్రమే. అందరే ఉండండి, వేరే వాళ్ళు మీరు మాత్రమే కట్ చేస్తుంది. మీరందరూ మాత్రం లిమిట్ చేస్తున్నారు ఇక్కడ. మాత్రమే అన్నట్టుగా దాని శిష్యులు ఎప్పుడు ఇక్కడికి వస్తున్నారు? శిష్యాః కదా అత్ర ఆగచ్చంతి. శిష్యః కదా అత్ర ఆగచ్చతి. శిష్యౌ కదా అత్ర ఆగచ్చతః. ఎక్కడికి మీరందరూ వెళ్తున్నారు? యూయం సర్వే కుత్ర గచ్చత. త్వం సర్వః కుత్ర గచ్చసి. యువాం సర్వౌ కుత్ర గచ్చతః. తర్వాత 22వ పాఠం 22 సహ కః తౌ కౌ తే కే. త్వం కః యువాం కౌ యూయం కే. త్వం కదా తత్ నయసి. తత్ర యువాం కదా తత్ నయథ. యూయం కదా తత్ నయథ. ఇక్కడ ఏమన్నా మిస్ అయింది. తత్ అన్నారు. మీరు భక్తురాన్ని చూస్తాను. అందరూ కూడా బాగా నేనే చెప్తాను. మళ్ళీ లాస్ట్కి నాకు వస్తాను. ఓకే దాన్ని అక్కడ ఏమన్నా తత్నయసి కరెక్ట్ అనే గురుగారు అక్కడ. రాజయ్య గారు చూడండి. చూస్తాను. వారు త్వం కదా అంటే చెప్పండి. నయసి. ఓకే. త్వం కదా తత్ నయసి. కరెక్ట్. యువాం కదా నయథః. తత్ నయథ. యూయం తత్ కదా నయథ. శ్రీధర్ గారు ఫాలో అవుతాం. కరెక్ట్ ఉన్నాయి కానీ ఒకసారి అన్నిటికీ నేను రిప్లై ఇవ్వకుండా మీరు చెప్పండి అంటే మాట నేనే ఇస్తున్నాను. అట్లా కూడా మీరు చూడండి. అలాగే అంటే వాడు చదువుతున్నారు కదా ఆగాను గురుగారు. అంతేండి అంతేండి. ఓకే సరే. యూఎం కదా వాడు చదువుతున్నారు కదా, చదివి చెప్తున్నారు కదా ఆగాను గురుగారు. అంతే. సరే. 4వ వాక్యం అండి. అహం ఎత్ర గచ్చామి తదా బాలః అపి ఆగచ్చతి. అవాం ఎత్ర గచ్చావః తదా బాలౌ అపి ఆగచ్చతః. వయం ఎత్ర గచ్చామః తదా బాలాః అపి ఆగచ్చంతి. కరెక్ట్ అనే గురుగారు? కరెక్ట్ గారు. వాళ్ళు చెప్తారు. జనః సర్వత్ర గచ్చ. సార్ చెప్పండి. చదవండి. చదవనా రాజయ్య గారు? జనః సర్వత్ర గచ్చతి. జనము సర్వత్ర గచ్చతః. జనాః సర్వత్ర గచ్చంతి. ఇక్కడ కరెక్ట్ అనే అంటది. సందేహం ఉంది గురుగారు. జనః సరిపోయింది. జనః బాలః ఇదానీం కిం ఖాదతి. బాలౌ ఇదానీం కిం ఖాదతః. బాలాః ఇదానీం కిం ఖాదంతి. కరెక్ట్ సార్? సరిపోయింది. బాలికా కుత్ర లిఖతి. బాలికాః కుత్ర లిఖంతి. బాలికే కుత్ర లిఖతః. శిష్యः తత్ర పఠతి. శిష్యా తత్ర పఠతః. శిష్యౌ తత్ర పఠతః. శిష్యాः తత్ర పఠంతి. సర్వః అత్ర ఏవ ఖాదతి. సర్వే అత్ర ఏవ ఖాదతః.
సర్వా అత్ర ఏవ ఖాదంతి. అక్కడ సర్వాబదులు ఏక పెట్టి రెండోది సర్వే, చదవండి రెండోది. సర్వే అత్ర ఏవ ఖాదతః. సర్వే అన్నప్పుడు ట్రై చేస్తారు. అది మీరు ఎట్లా చేశారు ఇది? అదే అది బహువచనం కదా, కాదంతి. సర్వే అత్రైవ తెలుగు ఎట్లా ఖాదంతి. మీరు సర్వః శబ్దం ఎట్లా? అత్ర ఏవ ఖాదతి. సర్వౌ సర్వే. ఆ, సర్వం సర్- సర్వః సర్వౌ సర్వే అని ఈ విధంగా ద్వివచనం. సర్వే ఆ, సర్వౌ ఖాదతః అన్నారు. సర్వౌ ఖాదతః విధానం విధానం గుర్తుపెట్టుకోవాలి. అట్లా. ఆ, తాతవుతే కహ కౌకే. సర్వే అన్నప్పుడు ఖాదంతి అన్నారు. ఆ, సర్వం సర్వాః. సర్వం అత్ర ఏవ ఖాదతః. సర్వః అత్ర ఏవ ఖాదంతి. అసలు సర్వ అన్నప్పుడు సర్వే అన్నప్పుడు కాదంతి. అట్లా సర్వం ఆ, సర్వే. అందుకోసం మొదటి దానికి కాదది, రెండవ ద్వితీయ పెట్టినప్పుడు సర్వం కాదత. ద్వివచనం మీరు సర్వే రాయాలి. కాదంతి. అక్కడ ఆ వచనం పొరపాటు రాశాను. సర్వం అనాల్సింది సర్వే అన్నానండి. అంతే అదే అట్లనే అందుకోసం డౌట్ వచనం పొరపాటు రాశాను. సర్వం స్త్రీలింగం ఉందనుకోండి, అప్పుడు సర్వా సర్వే సర్వాహ. మీరు చెప్పింది సర్వా సర్వే సర్వా కరెక్ట్ అవుతుంది. సర్వా మాత్రం స్త్రీలింగం సర్వాధికంగా ఉండాలి. స్త్రీలింగం కూడా సరిపోద్ది అది. రైట్. అది స్త్రీలింగానికి. స్త్రీలింగాన్ని సరిపోతుంది. ఇక్కడ సర్వాతో బిగిన్ చేశారు కాబట్టి అక్కడ సర్వమే ఉండాలి. అది ఎట్లా అన్నమాట. అది సార్ అసలు సర్వ అన్నప్పుడు అసలు వచనం ద్వివచనం బహువచనం ఎలా వస్తాయి సార్? సర్వ అంటేనే మొత్తం కదా, ఎట్లా వస్తాయి? అది కాదు, ప్రతివాడు అని అర్థం. ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కరు ఎవ్రీవన్ అని అర్థం సంస్కృతంలో. అది నాట్ ఆల్ ఆల్ అని అర్థం కదా సర్వ. కాదు, నాలుగు కాదు అర్థం. ప్రతి ఒక్కడు, ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి అయినా అర్థం. అది అట్లా. సర్వ అంటే ప్రతివాడు, సర్వే అంటే ఇద్దరు. నేను సర్వ అంటే ఆల్ అనేమో అని అనుకుంటున్నాను. కాదండి, కాదు. కాదు. ఇక్కడ అది సర్వం వేరే, అది వేరే ఉంటుంది. సర్వే అంటే అందరు. సర్వే అంటే అందరు అర్థం వస్తుంది. సర్వం అంటే అన్ని ప్రతి ఒక్కటే అని అర్థం. సర్వం అనేది కూడా ఏక విశేషం సర్వాణి. అది తత్ర వదతి. తర్వాత చదవనండి. చదవండి. పదో వాక్యం అండి. యహ తత్ర వదతి సహ ఏషః కః. అక్కడ యో తత్ర వదతః తౌ ఏతౌ కౌ. కరెక్ట్. ఏ తత్ర వదంతి తే ఏతే కః. అయితే కే 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 అనాలండి. కే అనాలి. కే ఏతే కే కాదు, అయితే కే అనాలి. కే అనాలి. అదే కాకౌ కే. కాకౌకే కాకౌకే రాశారు, పైన రాశారు, కింద కే అన్నారు. 23వ తారీఖు పాట సార్. వాడు ఎవడు, ఈమె ఎవరు. సహ కహ ఏషా కా. తౌ కౌ ఏతే కే. తే కే ఏతాః కాః. నీవు ఎక్కడికి వెళుతున్నావు. త్వం కుత్ర గచ్చసి. యువాం కుత్ర గచ్చతః. యూయం కుత్ర గచ్చత. నీవే అక్కడ అప్పుడు ఉన్నావు. కరెక్ట్. నీవే అప్పుడు త్వమేవ ఏవా అన్నారు. నీవే అప్పుడు అక్కడ ఉన్నావు. త్వమేవ తత్ర తదాసి. ఆసీహి. ఆసీహి. యువాం ఏవ తత్ర తదాస్థః. యూయం ఏవ తత్ర తదాస్థ. వర్తమానకాలం చేశారు మీరు. కాదు, ఉంటివి భూతకాలం ఉంటివి అంటున్నాడు కదా, అందుకోసం ఉంటున్నావు అని అర్థం. కానీ మీరు ఉంటివి అని అన్నాడు కనుక అది భూతకాలం. ఆసీహి ఆస్తా ఆసన్ ఆస్తం ఆస్తా ఆసీహి ఆస్తం ఆస్తా అనేటువంటి వాడాలి అని అదే మనం కదా. బ్రాహ్మణుడు ఇప్పుడు అక్కడికి ఏమి తీసుకుని పెడుతున్నాడు. బ్రాహ్మణ ఇదానీం తత్ర కిం నయతి. బ్రాహ్మణో ఇదానీం తత్ర కిం నయతః.
బ్రాహ్మణాः ఇదానీం తత్ర కిం నయంతి. ఆచార్యుడు ఎప్పుడైతే పలుకుతున్నాడో అప్పుడు శిష్యుడు కూడా చదువుతున్నాడు. ఆచార్య యదా వదతి తదా శిష్య అపి పఠతి. ఆచార్యో యదా వదతః తదా శిష్యౌ అపి పఠతః. ఆచార్యాः యదా వదంతి తదా శిష్యాः అపి పఠంతి. యదా ముందు ఉండక్కర్లేదండి, యదా ఆచార్యః ఆ, యదా ఆచార్యః అనాలా? ఎప్పుడైతే అన్నప్పుడు ఏదా ఏదా వాడారు కదండి. ముందు అనాలా ముందు ఆచార్య? పెట్టాలంటారు. ముందు ఏం పర్వాలేదు, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఓకే. సంస్కృతంలో ఏ పదం ఎటైనా వాక్యంలో అర్థం అని తెలుసు. మనమందరము ఇక్కడ తింటున్నాము. 6వ వాక్యం అండి. తెలుగులో ఎప్పుడున్నా కదా. మనమందరము ఇక్కడ తింటున్నాము. వయం సర్వే అత్ర ఖాదామః. రైట్. అహం సర్వః అత్ర ఖాదామి. అవాం సర్వౌ అత్ర ఖాదావః. సర్వే ఇక్కడ కూడా నేను అక్కడ తాగుతున్నాను. అహం తత్ర పిబామి. అవాం తత్ర పిబావః. వయం తత్ర పిబామః. రైట్. సజ్జనుడు నమస్కరిస్తూ అవాం కాదు, మీరు అవాం వయం, అని వయం. చెప్పారు రాశానా? ఆవాం ఆ దీర్ఘం. ఆ దీర్ఘం అది. దాంట్లో వయం. 2-3 చోట్ల చూసి నేను ఆ దీర్ఘం పెట్టాలి. అవాం కాదు. ఆవాం. అంటే నా పాట మీద పొరపాటు అక్కడ అవాం పడిందా నేను వేస్తాను. లేదు నేను కరెక్ట్ ఉన్నా. సజ్జనుడు నమస్కరిస్తున్నాడు. సజ్జనః నమతి. సజ్జనో నమతః. సజ్జనాః నమంతి. ప్రతివాడు వేరే చోటకు వెడుతున్నాడు. సర్వః అన్యత్ర గచ్చతి. సర్వౌ అన్యత్ర గచ్చతః. సర్వే అన్యత్ర గచ్చంతి. ఇప్పుడు అధ్యాపకుడు కూడా వస్తున్నాడు. ఇదానీం అధ్యాపక అపి ఆగచ్చతి. ఇదానీం అధ్యాపకౌ అపి ఆగచ్చతః. ఇదానీం అధ్యాపకాః అపి ఆగచ్చంతి. ఇక్కడికి ఆపేదంట, ఆయన దాటిపోయింది. అలాగే దగ్గరగానే నీళ్ళు కావాలంటే మన తర్వాత చూద్దాం. దీని తర్వాత ఇవాటివి కదా మళ్ళీ చూడాల్సింది. ఇవాటివి రేపు చూద్దాం. మీరు రాసేటువంటి అలాగే ఆపేదా మరి? అలాగే. అందరికీ శుభరాత్రి. శుభరాత్రి. ధన్యవాదాలు. మార్గెట్ మహిమేష ఓం బ్రాహ్మణే శైలజ గారు నమస్కారం గురుగారు. నమస్కరిస్తాను. ఆపేయండి శైలజ గారు. అందరికీ శుభరాత్రి. శుభరాత్రి.